దావీదు అడుగుతున్నాడు, ప్రభువా నా ప్రార్థన ఆలకించు ప్రభువా, నా స్వరాన్ని విను. ఇక్కడ కొన్ని మీకు చూపిస్తాను చూడండి. మన స్వరము విన్నట్లయితే ప్రభువారు ఏ రీతిగా ఇది చేస్తారో చూడండి. యోహాను రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనము. అవును, ఆయన మంచి కాపరి, ఆయన గొర్రెలను ఆయన ఎరుగును. హీ నోస్. నువ్వెవరో తెలుసు. ఇంకో మాట చెప్తాను చూడండి, అక్కడ చాలా ఇష్టమైన మాట నాకు. యోహాను సువార్త 10వ అధ్యాయము 27-28. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికి నశింపవు. ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. విన్నారు కదా, చూడండి, నేను ఇంగ్లీష్లో కూడా చదువుతాను. మై షీప్ లిసన్ టు మై వాయిస్, ఐ నో దెమ్ అండ్ దే ఫాలో మీ, ఐ గివ్ దెమ్ ఇటర్నల్ లైఫ్ అండ్ దే నెవర్ పెరిష్, నో వన్ విల్ స్నాచ్ దెమ్ అవుట్ ఆఫ్ మై హ్యాండ్. ఐ నో మై షీప్ లిసన్ టు మై వాయిస్. నా స్వరాన్ని నా గొర్రెలు వింటారు, వారు ఎవరో నాకు తెలుసు, వారు నన్ను వెంబడిస్తారు, వారికి నిత్య జీవితం నేను ఇచ్చేది. నాలో నుంచి ఎవరు వారిని వేరుపరచలేరు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రశ్న ఈరోజు, నీ స్వరాన్ని ఆయన గుర్తుపట్టగలుగుతాడా? ఆయనను వెంబడిస్తున్నావా? ఆయనతో మాట్లాడుతున్నావా? నువ్వెవరో ఆయనకు తెలుసా? చూడండి, ఇప్పుడు నాతో కొంతమంది తమ్ముళ్ళు చెల్లెలు మేము మీటింగ్స్కి వెళ్ళినప్పుడు కానీ ఆఫీస్కి వచ్చినప్పుడు కానీ కలుస్తూ ఉంటారు. ఫోన్లో కొంతమంది తరచుగా మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడిన వెంటనే ఆ చెల్లి తమ్ముడు వాయిస్ అయిన వెంటనే నేను పేరు పెట్టి పిలిచేస్తాను ఇమీడియట్గా. ఎందుకు? వారి స్వరాన్ని నేను గుర్తుపట్టగలుగుతాను కాబట్టి, వారి సమస్య నాకు తెలుసు కాబట్టి, మేము ఎక్కడ మీటింగ్స్కి వెళ్ళినా ఆ మీటింగ్స్కి మమ్మల్ని వెంబడిస్తూ ఉంటారు కాబట్టి మాకు తెలుసు, వారి గురించి ప్రార్థన చేస్తూ ఉంటాం. అదే రీతిగా దేవుడిని స్వరాన్ని గుర్తుపట్టాలి అనగా దేవునితో సమయం గడపాలి. దేవుడు నిన్ను తెలుసుకోవాలి. నువ్వెవరో అనగా దేవుడిని నువ్వు తెలుసుకోవాలి. వెరీ సింపుల్. దేవుడు నిన్ను గుర్తుపట్టాలి, దేవుడు నీ పేరు ఎరగాలి అనగా నీ హృదయ ద్వారాలు తెరవాలి. ఆయనను ప్రభువా నా హృదయంలోకి రానాయన, నా పాప జీవితం నన్ను క్షమించి ప్రభువా, ఈరోజు ఒక నూతన జీవితం నాకు దయచేయి, నా స్వరాన్ని నువ్వు ఆలకించు ప్రభువా, నేను ప్రార్థన చేసిన వెంటనే నన్ను గుర్తుపెట్టే రీతిగా నీ బిడ్డగా నేను ఉండాలని ఆశపడుతున్నాను ప్రభువా, నాకు సహాయం చేయి అన్నట్లయితే ప్రభువారు సహాయం చేసే దేవుడు. కీర్తన 139వ కీర్తన 1-2 వచనాలు. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. చూసారా? చూడండి, ఇంగ్లీష్లో కూడా చదువుతాను చూడండి. యూ హ్యావ్ సర్చ్డ్ లార్డ్, యు నో మీ, యు నో వెన్ ఐ సిట్ డౌన్, వెన్ ఐ రైజ్, యు పర్సీవ్ మై థాట్స్ ఫ్రమ్ ఫార్ ఆఫ్. ప్రభువా, నన్ను పరిశోధించే దేవుడువు, నన్ను ఎరిగిన దేవుడువు. యు నో మీ వెన్ ఐ సిట్ డౌన్. నేను కూర్చున్నప్పుడు తెలుసు, నిలబడినప్పుడు తెలుసు, నా